కేసీఆర్ ఇంట్లో కూడా నీళ్లు లేవు. కేసీఆర్ ఇల్లు హైదరాబాద్ నందినగర్ ఉన్నది కదా, బంజారా హిల్స్ లోని నందినగర్ ఇంట్లో కేసీఆర్ ఇంట్లో నీళ్లు లేవు. ట్యాంకర్లతో తీసుకొచ్చి పోసే పరిస్థితి వచ్చింది. ఇది ఇంకా మార్చి నెలనే, మార్చి 17వ తారీఖే. ఇంక ఏప్రిల్ 17వ తారీఖు ఉన్నది, మే 17వ తారీఖు ఉన్నది, జూన్ 17 వరకు కూడా వర్షాలు స్టార్ట్ కావు. అంటే ఇంకా 3 నెలల ఎండాకాలం ఉన్నది. మరి అప్పటి వరకు ప్రజలు ఎట్లా బతకాలి? ఒక తొలి ముఖ్యమంత్రి గారి ఇంటిలో నీళ్లు లేవు, తాగునీళ్లు లేవు. ఎంత దుర్భరమైన పరిస్థితి చూడండి. అయిపోయా తొలి ముఖ్యమంత్రి గారి ఇంట్లో వాటర్ కరువు వచ్చిందంటే, వాటర్ లేవు అంటే ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితనం ఎంత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు చేతులారా మీరే నాశనం చేసుకుంటారు. ఇక